సరే, ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్దాం. ఈరోజు మనం ఇంటర్లింక్డ్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టోకెనామిక్స్ ప్రపంచంలో ఇది చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త ధైర్యమైన వాదనలనే మన ముందుంచుకుంది. ఇది కేవలం ఒక థియరీ మాత్రమే కాదు, అసలు ఒక క్రిప్టో ఎకోసిస్టమ్ గ్రౌండ్ లెవెల్లో ఎలా పనిచేయాలి అనే దానిపై ఒక క్లియర్ బ్లూప్రింట్ను ఇస్తోంది. ఈ డాక్యుమెంట్ స్టార్టింగ్లోనే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది. తరువాత రాబోయే డిమాండ్ను చాలామందింకా ఊహించలేకపోతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. దీని అర్థమేంటంటే, ఈ ఎకోసిస్టమ్ ఫ్యూచర్లో క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ని ప్రస్తుత మార్కెట్ ఇంకా పూర్తిగా క్యాచ్ చేయలేదన్నమాట. అసలు వాళ్ళు ఈ స్థాయి డిమాండ్ని ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ను ఒక 6 పాయింట్స్ చుట్టూ డిజైన్ చేశారు. అవేంటంటే డిమాండ్ సిద్ధాంతం, ఎకోసిస్టమ్ వినియోగం, సంస్థాగత ట్రెజరీల స్వీకరణ, గ్లోబల్ పేమెంట్ లేయర్, టోకనైజ్డ్ యాసెట్ డిమాండ్ మరియు చివరగా కంట్రోల్డ్ టోకన్ సప్లై. సరే, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విభాగం ఇంటర్లింక్ డిమాండ్ సిద్ధాంతం అంటే వినియోగానికి ఒక నిర్మాణాత్మక విధానమన్నమాట. కేవలం మార్కెట్ హైప్ లేదా సెంటిమెంట్ మీద మాత్రమే ఆధారపడకుండా ఒక ఎకోసిస్టమ్ను నిజంగా నడిపించేది దాని వినియోగం మాత్రమే అనేది వీళ్ల మెయిన్ ఆర్గ్యుమెంట్. దీని మొత్తం ఎకనామిక్ ఫిలాసఫీని వాళ్లు ఒకే ఒక సింపుల్ ఈక్వేషన్లో చెప్పేశారు. అదేంటంటే 4 డిమాండ్ శక్తులు ఒకే ఒక కంట్రోల్డ్ సప్లై. అంటే ఒకవైపు టోకెన్ల సప్లైని టైట్గా పట్టుకుని మరోవైపు 4 భిన్నమైన దారుల నుంచి డిమాండ్ని పెంచడం ద్వారా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధించడమే వీరి అసలు ప్లాన్. ఇక రెండవ విభాగానికి వస్తే ఎకోసిస్టమ్ మరియు డియాప్ వినియోగం. అదే ఇంటర్లింక్ చైన్ యొక్క పునాది. అసలు ఈ నెట్వర్క్ లోపల డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఎకోసిస్టంలో తయారవుతున్న వేలాది అప్లికేషన్లు, ప్రోటోకాల్స్ లేదా మినీ యాప్స్ ఏవైనా సరే అవి పనిచేయాలంటే ఖచ్చితంగా $ITL టోకెన్ ఉండాల్సిందే. ఇది జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు సుమా, ఈ సిస్టమ్ నడవడానికి అవసరమైన ఇంధనం లాంటిదన్నమాట. ఇది కేవలం థియరీకే పరిమితం కాలేదు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ఇప్పటికే లైవ్లో ఉంది. డెవలపర్లు కూడా ఈకోసిస్టంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ప్రతి కొత్త యాప్ లైవ్లోకొచ్చినప్పుడల్లా ఈ నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది మరింత వేగంగా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం. సంస్థాగత ట్రెజరీల స్వీకరణ. గ్లోబల్ లెవెల్లో ఉన్న పెద్ద సంస్థలు తమ ట్రెజరీలలో లాంగ్ టర్మ్ కోసం దీన్ని ఎలా అక్యుములేట్ చేసుకుంటున్నాయి అనేది ఈ పాయింట్ హైలైట్ చేస్తుంది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే అమెరికా, సింగపూర్, హాంకాంగ్ మరియు దుబాయ్ లాంటి గ్లోబల్ హబ్స్లో ఉన్న కంపెనీలు ఇప్పటికే ITLG టోకెన్ను తమ అఫీషియల్ కార్పొరేట్ ట్రెజరీ అసెట్గా డిక్లేర్ చేశాయి. అంటే వాళ్ళు దీన్ని ఊరికే ట్రేడింగ్ కోసం కాకుండా పర్మనెంట్ రిజర్వ్గా దాచుకుంటున్నారన్నమాట. ఇది ప్రాజెక్ట్కి ఒక సాలిడ్ సపోర్ట్ ఇస్తుంది. ఇక నాల్గవ విభాగం గ్లోబల్ పేమెంట్ సెటిల్మెంట్ లేయర్. ఇక్కడ ఫోకస్ కార్పొరేట్స్ నుంచి కామన్ మ్యాన్ యూసేజ్ వైపు మారుతోంది. 1TLని కేవలం ఒక టోకెన్లా కాకుండా ఒక నిజమైన కరెన్సీగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీళ్లు చెప్తున్నదేంటంటే, గ్లోబల్ కామర్స్కి సపోర్ట్ చేసేలా వీసా కార్డుతో ఒక పార్ట్నర్షిప్ కూడా ప్రోగ్రెస్లో ఉందట. సో దాన్ని ఉపయోగించి రోజువారీ లైఫ్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ నేరుగా ITLకి ఒక స్ట్రాంగ్ డిమాండ్ను క్రియేట్ చేస్తుందన్నమాట. అసలు వాళ్ళు టార్గెట్ చేస్తున్న స్కేల్ ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కనీసం 10,000కు పైగా పేమెంట్ పాయింట్లను సెటప్ చేయాలని వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజంగా సామాన్యుల వాడకంలోకి దీన్ని తీసుకురావడానికి వేస్తున్న చాలా పెద్ద అడుగు. ఫైనల్గా ఈ ఫ్రేమ్వర్క్ సెట్ చేసుకున్న అల్టిమేట్ గోల్ చాలా భారీగా ఉంది. ఈ పేమెంట్ నెట్వర్క్ ద్వారా ఏకంగా 100 కోట్ల మంది యూజర్లను చేరుకోవాలన్నది వాళ్ళ లక్ష్యం. 1 బిలియన్ యూజర్స్. దీన్ని బట్టి వాళ్ళ విజన్ ఎంత పెద్దలో మనం అర్థం చేసుకోవచ్చు. ఐదవ విభాగం టోకనైజ్డ్ యాసెట్ స్ట్రక్చరల్ డిమాండ్. అదే మన RWA కనెక్షన్. వాస్తవ ప్రపంచంలో ఉన్న ఆస్తులను బ్లాక్చైన్తో అనుసంధానించడమే ఈ 4వ డిమాండ్ పిల్లర్. ఈ ఫ్రేమ్వర్క్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో ఏ కొత్త బిజినెస్ టోకెన్ లాంచ్ అయినా సరే అది ఖచ్చితంగా ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ పూల్స్లో ITLతో జత చేయబడాల్సిందే. ఆ ఆప్షన్ తప్ప వాళ్లకు వేరే ఛాన్స్ లేదు. దీనివల్ల జరిగేదేంటంటే, ఫ్యూచర్లో రియల్ వరల్డ్ అసెట్స్ని టోకనైజ్ చేసే కంపెనీలు పెరిగే కొద్దీ వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ఖచ్చితంగా ITLని వాడాల్సిందే. అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్తో సంబంధం లేకుండా ఆర్కిటెక్చర్లోని ఇదొక శాశ్వతమైన డిమాండ్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఫైనల్గా 6వ విభాగం
నియంత్రిత టోకెన్ సప్లై విధానం. ఇందాకటిదాకా డిమాండ్ శక్తుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఉన్న ఆ రెండో వైపు అంటే టోకెన్ సప్లై గురించి చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రైవేట్ మెయిన్నెట్ ఫేజ్లో ప్రాజెక్ట్ కోర్ టీమ్కి కానీ వీసీలకి కానీ అసలు ఎలాంటి టోకెన్ అలొకేషన్స్ ఉండవు, అక్షరాల 0. నెట్వర్క్ గ్రోత్ ఎంతుందో దానికి తగ్గట్టుగా మాత్రమే ట్రెజరీ నుంచి ఈ టోకెన్స్ సప్లై అవుతాయి. అంటే అవసరానికి మించి ఒక్క టోకెన్ కూడా సర్క్యులేషన్లోకి రాదన్నమాట. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ మొత్తం విశ్లేషణ చూశాక మనందరికీ వచ్చే ఒక ఫైనల్ థాట్ ఏంటంటే, ఇంత పకడ్బందీగా డిజైన్ చేసిన ఈ 4 డిమాండ్ శక్తులు మరియు కఠినమైన సప్లై మోడల్ నిజంగా వీరు లక్ష్యంగా పెట్టుకున్న 100 కోట్ల మంది వినియోగదారుల నెట్వర్క్ను సస్టైన్ చేయగలవా? దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఇది మనం ముందు క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం.